గురుగారు ఇది అంటే బిజినెస్ వాళ్ళ కోసం స్పెషల్ గా అని చెప్పుకోవచ్చు. గురుగారు మేము పాతింట్లో ఉన్నప్పుడు మా బిజినెస్ బాగా నడిచేది. ఇప్పుడు కూడా అదే ప్లేస్ లో ఉంది, కానీ ఇల్లు మారిన వెంటనే నా బిజినెస్ లో లాస్ వచ్చేసింది. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, అరే నేను ఈ సైట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్స్ అన్ని పోయాయి, దాని పక్కనే ఇంకో సైట్ తీసుకున్నాను, అక్కడ అపార్ట్మెంట్స్ ఒక్కటి కూడా పోవట్లేదు గురూజీ అని రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అంటే మనకి స్థాన బలంలో వాస్తుకి సంబంధించిన దాంట్లో మన బిజినెస్ మీద కూడా ప్రభావం పడుతుందా గురూజీ? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అదే కదా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది. స్థాన బలం అనేది మనిషి యొక్క జీవితాన్ని మారుతుంది. గొప్పగా ఉన్నవాడిని పేదవాడిని చేస్తుంది, పేదవాడిని గొప్పవాడిని చేస్తుంది అనమాట. రోడ్డు పక్కన చెత్త కాగితాలు వేరుకునేవాడు కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకంటే ఆ సందర్భంలో వాడు ఉన్న స్థాన బలం, అది ఒక పైపు గొట్టమైనా కావచ్చు, వాస్తుకు అనుకూలంగా ఉన్న పైపులో వాడు జీవనం గడిపేటప్పుడు ఆకస్మికంగా డబ్బుల మూటలు దొరికి వాడు అపర కోటీశ్వరుడు అవ్వడానికి అవకాశం ఉంది. అదే విధంగా కోటీశ్వరుడుగా ఉన్నవాడు ఏదైనా ఎక్కువ సంపాదించేటప్పుడు ఏమనిపిస్తుందంటే అమ్మా ఇంకా సంపాదించాలనే తపంతో కొన్ని రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో, త్వరగా సెటిల్ అవ్వడానికి తీసుకునే నిర్ణయాలలో, లేదా ఒక ల్యాండ్ కొన్నప్పుడు ఎలా అయితే కలిసి వస్తుందో ఇంకా పెద్ద ల్యాండ్ కొందామని చెప్పి డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణం పడమర వాయువ్యం పెరిగిన, దక్షిణ ఆగ్నేయం పెరిగిన ఆకస్మికమైన ధన సంబంధమైన ఇబ్బందులు. మెయిన్ వ్యాపార రీత్యా వాళ్ళు గనక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, లేకపోతే వాళ్ళు కొనాలనుకున్న స్థలానికి సంబంధించి డాక్యుమెంటేషన్స్ దగ్గర ప్రాబ్లమ్స్ అవుతాయి. దీని కారణంగా ఇంట్లో కూడా దాంపత్య జీవితంలో పరస్పర విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే మీరు నాకు చెప్పకుండా చేశారని భార్య అడగడము, నేను మనం బాగుండడానికే కదా చేశానని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అతను మాట్లాడేది కరెక్టే, ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో కుటుంబం గురించి ఆలోచించేటప్పుడు భార్యకు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా అనే భావంతో ఈమె అనుకుంటుంది. ఆయన ఏంటి సర్ప్రైజ్ చేద్దాం ఉద్దేశంతో ఆయన ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల నష్టపోయిన డబ్బు తిరిగి రాకపోగా కుటుంబంలో ఇవి పరస్పరం విభేదాలుగా ఏర్పడడానికి ప్రధానమైన కారణమయ్యి దాంపత్య జీవితంలో సమస్యలుగా మారుతున్నాయి. ప్రత్యేకంగా పడమర వాయువ్య భాగం కనుక పెరిగినట్లయితే ఇమ్మీడియట్లీగా ఉత్తర ఈశాన్యం పెరిగే విధంగా దాన్ని కట్ చేసుకోవాలి, లేదా ఉత్తరాన్ని కరెక్ట్గా 90 డిగ్రీస్ ప్రకారమైన నిర్మాణం చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంట్లో శుభ ఫలితాలు పొందుతారు. అలా లేని ఎడల అన్నదమ్ములుగా ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా అటువంటి ఇంట్లోకి వెళ్తే చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతో కొట్టుకునే స్థాయికి దిగజారే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. వాస్తు అనేదిమ్మా ప్రతి ఒక్క దిక్కుకి ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క గొప్ప ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇల్లు అంతా చక్కగా కట్టుకున్నాం, తూర్పున ఆగ్నేయ భాగంలో కొద్దిగా పెరిగింది. సో చాలా మంది ఏంటి మన స్థలాన్ని ఎందుకు వదులుకోవాలి, చాలా మంది ఆలోచిస్తున్న పొరపాటు ఆలోచన ఇదే. ఎందుకు వదులుకోవాలనే సాంప్రదాయంలో ఈ యొక్క దక్షిణం వైపు కట్టే గోడను వీళ్ళ స్థలం ఎంత పొడుగైతే ఉంటుందో పెరిగిన స్థలం వరకు పెంచి ఆ తర్వాత ఆ క్రాస్ ప్రకారము ఈశాన్యాన్ని కలుపుతారు. అప్పుడు ఏమవుతుంది, ఆగ్నేయ భాగం పెరిగిన భాగం అవుతుంది. నువ్వు ఇల్లు స్క్వైర్గా కట్టి అందులో గురువుగారు మేము ప్రహరీకి తూర్పు భాగాన్ని కూడా కరెక్ట్గా 90 డిగ్రీస్ ప్రకారం కట్టాము, అయినా మేము ఇబ్బందులు పడుతున్నాము అని అంటే, మీరు గోడ కానిచ్చి బయటికి కట్టినా లోపలికి కట్టినా ఈ యొక్క దక్షిణం గోడకు ఆనుకొని ఉన్నప్పుడు ఆ వాస్తు రీత్యా నువ్వు ప్రహరీ లోపలికి కట్టినా కూడా కింద బేస్ మట్టం అనేది ఆనుకొని ఉంది కాబట్టి ఆ చివరి వరకు అది వాస్తు దోషంగా వర్తించి కెరీర్ పర్పసు, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసికంగా ఆ ఇంట్లో మనిషిని, మగవాణ్ణి చాలా ఇబ్బంది పెడుతుందన్నమాట. కాబట్టి అటువంటిది సూక్ష్మంలో మోక్షం. దానికోసం గోడ మొత్తం పడేయాల్సిన అవసరం లేదు. మన ఇంటికి ఎంతవరకు అయితే మనం స్క్వైర్గా నిర్మాణం చేసుకున్నామో అక్కడ పెరిగిన భాగం యొక్క గోడ ఇంటికి ఆనకుండా కింద వరకు ఒక చెయ్యి మందం గ్యాప్తో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసామంటే తూర్పు ఈశాన్యం కరెక్ట్గా ఉంటుంది. తత్కారణంగా ఆ ఇంట్లో పురుషులు మంచి స్థితిని పొందడానికి అవకాశాలు వాటంతటవే ఏర్పడతాయి. ఎప్పుడైనమ్మా మనకు పనికిరాంది వదిలేయాలి కానీ కలుపుకొని దానివల్ల ఇబ్బందులు పడకూడదు. గురువుగారు ఇది చాలా మందిదే ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అంటే మనము ప్రతిసారి ఇల్లు మారాలి, ఇంకా ఇల్లు మారితేనే మనకి మంచి జరుగుతుందని చాలా మంది అనుకొని అన్ని చూసుకొని ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఇల్లు మారుతూ ఉంటారు. ఇంకా గురుగారు నా వల్ల అవ్వట్లేదు, నా దగ్గర అంత స్తోమత కూడా లేదు, మరి నేను ఉన్న ఇంట్లోనే నేను అంత శుద్ధి చేసుకొని నా వాస్తుని మంచిగా చేసుకోవాలంటే ఎలాంటి రెమెడీస్ ఉంటాయి గురుజీ? చాలా చక్కని ప్రశ్నమ్మా. మీకు ఉదాహరణ చెప్తాను. చాలామంది జీవితాలలో మన ఇంట్లో మనం ఉండడానికి
అస్సలు నీట్నెస్ని కొందరు జీవితాలలో పాటించరు. ఉదాహరణకి ఏంటంటే మన ఇల్లే కదా ఎప్పుడైనా సర్దుకోవచ్చు, ఇప్పుడు అంత హడావిడిగా సర్దుకోవాల్సిన అవసరం ఏముంది అనే భావంతో ఉంటారు. అదే విధంగా ఎవరో ఒకళ్ళు రిలేషన్లో వాళ్ళు ఫోన్ చేసి, ఆంటీ మేము ఇట్లా మీ ఇంటికి వస్తున్నాము, మా బ్రదర్ది మ్యారేజ్ ఫిక్స్ అయింది, సో మీరు ఉన్నారో లేదని తెలుసుకోవడానికి ఫోన్ చేశామోనని ఒక 10 నిమిషాల్లో వస్తున్నాం అనగానే వీళ్ళల్లో ఎక్కడ లేని యాక్టివిటీ వస్తుంది అనమాట. అప్పటికప్పుడు కనబడతా ఉన్న ఏ వస్తువులు అయితే ఉంటుంది, కుర్చీ మీద ఉన్న బట్టలు లేకపోతే మిషన్ మీద ఉన్న బట్టలు అన్ని మంచం కిందకి నెట్టేస్తారు. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి నీట్గా కనబడడానికి అప్పటికప్పుడు చాలా శుద్ధంగా చేసుకుంటారు. వాళ్ళు రాగానే అసలు మీరు ఇల్లు ఎంత నీట్గా పెట్టుకున్నారండి అని వాళ్ళు అనడము, దానితో ఆనందపడిపోతారు. కానీ వాళ్ళు ఒక్కసారి కనుక ఇంట్లో మొత్తం కనుక అన్నీ చూస్తే అన్నీ ఎక్కడ కిందనే ఉంటాయి అన్నమాట. కానీ అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఎవరి కోసమో తీసుకుంటున్న నిర్ణయాన్ని మన కోసం మనం తీసుకోకపోవడమే మనము ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం. లక్ష్మీ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అనంటే, వాస్తు దేవత యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలి అనంటే, ఏ ఇంట్లో అయితే అసుర సంధి వేళ చిమ్మడం కానీ, లేకపోతే ఈశాన్య మూల చీపురు కట్టలు పెట్టడం కానీ, లేదా అపరిశుభ్రంగా ఇంటిని ఏర్పాటు చేసుకోవడం కానీ, లేదా రాత్రి వండిన పదార్థాలకు సంబంధించిన పాత్రలను రాత్రే శుద్ధి చేసుకోకుండా ఉండే ఇళ్లల్లో అలక్ష్మీ యోగం ఉంటుంది. అలక్ష్మి అని అంటే దరిద్ర దేవత అంటారు. అంటే అక్కడ జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది. జ్యేష్ఠాదేవి ఎలా ఉంటుందంటే నల్లగా జుట్టు ఎర్రబోసుకొని దిగంబరంగా ఉంటుంది. ఆమె ఎక్కడైతే ఏ ఇల్లు అయితే బూజు పట్టి ఉంటుందో, ఎక్కడైతే ఈశాన్య భాగంలో బరువులు ఏర్పాటు చేస్తారో, ఎవరైతే ఈశాన్య భాగంలో చెప్పులను ఏర్పాటు చేసుకుంటారో, ఏ కుటుంబంలో అయితే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోరో అటువంటి ఇళ్లల్లో ఈ యొక్క జ్యేష్ఠాదేవి ఉంటుంది. జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి రాదనమాట. అందువల్ల వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్ని రకాల దైవ పూజలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహించకపోవడానికి ప్రధానమైన కారణం అన్నమాట. ముందు మన ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో భగవంతుని అనుగ్రహంతో, ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సకాలంలో ఆర్థికంగా లాభం పొందాలన్నా, కుటుంబంలో కలతలు లేని జీవితాన్ని పొందాలన్నా కూడా వాస్తు పురుషుని అనుగ్రహం ప్రకారమే మనం పొందగలం. కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్న ఇళ్లల్లో మాత్రమే శుభయోగాలు పొందడానికి కారణమవుతాయి. ఇక్కడ వాస్తురీత్యా ప్రతి ఒక్కటి గోడలు తీసేస్తేనో లేకపోతే కొత్త గోడలు కడితేనో వాస్తు మారిపోదు. ఇక్కడ సూక్ష్మములో మోక్షం అనే ఒక సాంప్రదాయాన్ని కూడా మనకు వాస్తు శాస్త్రం తెలియజేయబడింది. అంటే ఉదాహరణకు గురువుగారు, నా దగ్గర మా యొక్క స్థలం పడమర నైరుతి పెరిగింది, నా దగ్గర కట్టడానికి డబ్బులు కానీ రాళ్ళు పెట్టుకునే స్తోమత కానీ నా దగ్గర లేదు, మరి నా సమస్యను నేను ఎలా పోగొట్టుకోవాలి అని అంటే, దానికి గోడ కడితేనే మార్గం ఉంటుంది అని అంటే అది వాస్తే కాదని చెప్తాను నేను. మనము చెట్ల పాదుకి ఒక రాళ్ల వరుసను ఎలా అయితే పేర్చుకుంటామో అలా ఇంటి గోడకు సమానంగా పడమర భాగాన్ని ఒక లైన్గా, అంటే పెరిగిన భాగాన్ని కట్ చేసే విధంగా ఒక ఇటికి రాళ్ల వరుసను మనం కట్టుకొని ఆ ఇటికి రాళ్ల లోపల భాగాన్ని మాత్రమే కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే అది ఒక రాయి వరుసైనా 10 రాళ్ల వరుసైనా లేకపోతే 4 అడుగులు 10 అడుగుల రాళ్ల వరుసైనా గోడ కిందే లెక్క వస్తుంది. మనము హద్దు ఎప్పుడైతే ఇలా గీసినప్పుడు దాని వరకే ఎట్లయితే లెక్కేస్తామో దాని ప్రకారమే వాస్తు వర్తిస్తుంది. అప్పుడు పెరిగిన భాగం యొక్క వాస్తు దోషం తొలగిపోతుంది. ఆ ఇంట్లో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు. ఇది ఒక సారు, ఆయన డ్రాయింగ్ టీచర్గా ఉన్నప్పుడు ఆయన కుటుంబంలో ఒక వాస్తురీత్యా సమస్య వల్ల కోర్టు సమస్యలకు ఇబ్బంది పడ్డాడు. అందువల్ల అతని ఇంటికి నేను వెళ్ళి చెప్పడం జరిగింది. ఈసీఎల్ దగ్గర ఉంటారు. ఆ మార్గాన్ని ఇలాగే ఇటికిరాళ్ళ వరుసతో, నా దగ్గర అయితే మోహన్ నేను ఏది చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఫైనాన్షియల్గా నా దగ్గర అంత స్తోమత లేదనంటే, ఆయన దగ్గర ఉన్న ఇంట్లో పాత రాళ్ళు అయితే ఉన్నాయని చెప్పంటే నేను ఆ సారు దగ్గరుండి ఆ రాళ్ల వరుసను ఏర్పాటు చేసిన తర్వాత వితిన్ 1 వీక్లో వాళ్ళ యొక్క కోర్టు కేసు కొట్టివేయడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే తన యొక్క బ్రదర్సు, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులే వాస్తురీత్యా ఎవరిది వాళ్ళు మాకు విభజించాలి అని చెప్పేసి వారసత్వపు ఆస్తి కోసం కోర్టులో కేసేశారు. కానీ అది వాళ్ళు కొంత వీళ్ళ భాగానికి సంబంధించి కూడా వాళ్ళు తప్పుగా కేసు పెట్టడం వల్ల ఆ కేసు కొట్టివేసే పరిస్థితులు ఎదుర్కొన్నారనమాట. కానీ కోర్టు నుంచి లెటర్ రాగానే మా సార్ చాలా టెన్షన్ పడుతూ ఆయన
ఇలా ఉంది మోహన్ ఇప్పుడు నా పరిస్థితి, ఏం చేయమంటావు అని అన్నప్పుడు ఆయన విద్యకు గౌరవం ఇచ్చాడమ్మా. ఇప్పుడు ఆయన నాకు మాస్టారు, కానీ వాస్తు శాస్త్రరీత్యా నాకున్న ప్రావీణ్యతను ఆయన గుర్తించి మీరు ఏం చెప్తే చేస్తానని అన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయానికి నా వంతు బాధ్యతగా నేనే వాస్తు ప్రకారం దానికి దిక్సూచితో దాన్ని ఒక లైన్ ప్రకారం నిర్ణయించిన తర్వాత 1 వీక్లో ఆయన సమస్య సాల్వ్ అయింది. ఈరోజు అదే ఇంట్లో గొప్పగా ఆయన కుటుంబ సభ్యులు జీవిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే మనం తెలుసుకున్నది ఆచరించే ప్రయత్నం చేయాలి. తప్పులు పట్టడం వల్ల మన జీవితంలో జరిగే తప్పును మనం గ్రహించలేకపోతాం. కాబట్టి మనం మన జీవితానికి సంబంధించి చూడండి, చేతులు లేని వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు, కాళ్ళు లేనివాడు, అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు, లేక అంధులు, వీళ్ళందరూ కూడా బతకడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో భగవంతుడు మనకు మంచి రూపాన్ని, మంచి గుణాన్ని, మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు మన చేత భగవంతుడు ఏదో గొప్ప పని చేయించడానికి ఈ జన్మ ఇచ్చాడనే భావనను మనం నమ్మాలి. ఆ తర్వాత మనం చేసే ప్రతి పనిలో కూడా ధర్మబద్ధమై ఉన్నట్లయితే ఖచ్చితంగా సమస్యలు లేని జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందడానికి కారణమవుతుంది. ధన్యవాదాలు గురువుగారు. శుభం భూయాత్. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ.